అండి అందరూ బాగున్నారా? మీకు తెలుసా పనస పండు ఉంటది కదా! ఆ పిక్కలతో కూర వండుతారు. ఇంకా మా పల్లెటూరులో అలా వండుతారనమాట. ఆ పిక్కలు కూడా అమ్ముతారు. ఇంకా అలాగే మా వారు ముందు రోజు అనమాట పనస పండు తీసుకొచ్చారు. అందుకోసమని పిక్కలు అందులో తీసేసి హ్మ్, కూర చేద్దామని అనుకున్నాననమాట. ఇంకా పనస పిక్కలు ఎలా వండుతారంటే 2 కట్ చేసేసుకొని దాని పైన తొక్క ఉంటది కదా! అది తీసుకోవాలి. తీసుకున్నాక ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఉడకబెట్టుకున్నాక ఆయిల్, పచ్చిమిర్చి, పోపులు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేపుకోవాలన్నమాట. బాగా వేగాక పనసపిక్కలు ఉడకబెట్టినవి ఉంటాయి కదా, అవి ముందుగానే ఉడకబెట్టుకొని తర్వాత పక్కన పెట్టుకోవాలి. చల్లార్చుకున్నాక ఉల్లిపాయల్లో వేపాలన్నమాట. బాగా వేపితే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా బఠానీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. టేస్ట్ మరీ బాగుంటుంది బఠానీ కంటే. ఇంకా తర్వాత వేపుకున్నాక కరివేపు కూడా ముందు వేసుకున్నాను. ఇంకా పసుపు, కారం, సాల్టు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ పోసుకొని కాసేపు అంటే వాటర్ ముందుగానే బాయిల్ చేసాను కాబట్టి ఉడకబెట్టుకో, అందుకోసమని కాస్త లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మేము విజయవాడ సైడ్ ఉంటాం కదా, నేను టిఫిన్ బాక్స్కి అలా పనసపిక్కలు పెడితే మేము ఇప్పుడు తినలేదన్నారు. కాకపోతే చాలా బాగుంది, వాళ్ళు టేస్ట్ చూసారనమాట. టేస్ట్ చూసి నాకు చాలా బాగుందని చెప్పారు. ఇంకోటి దగ్గర పడాక కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. చాలా బాగుందండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. మా అమ్మ నవ్వుతుందనమాట. అందరికీ బాయ్.